మంచిగా ఇంత క్షమించాలి, లేట్ అయింది. 8 గంటల ప్రోగ్రామ్ ఇప్పుడు చేసేది. వేరే అవకాశం మీకు ఫోన్ చేసేది. తర్వాత మీకే అంత మంచి వస్తుంది ఫోటో. శేఖర్ ఎక్కడ ఉన్నాడు? శేఖర్ రమ్మ కొద్దిగా వెనకాలకు జరిగింది. వెనకాలకు జరగాలి. కొట్టిన వాళ్ళు ముందుకు రాకండి, వెనకాలకు వెళ్ళండి. అన్న ఒక్క నిమిషం కొట్టుర్రు, ఇద్దరు కొడతాం ఫోటో రాదు వీడియో పెట్టుకుంటాను. ఒక్క నిమిషం సైడ్ కుండి కొట్టండి, కొట్టేవాళ్ళు కొంచెం కొట్టేవాళ్ళు వెనకాలకి వెళ్ళండి. అంటే చేయటకండి. సైట్ ఎంత వెనకాలకి జరిగితే అంత మంచి వస్తుంది ఫోటో. బాగా హ్యాండ్సమ్ బాయ్. మీరు కూడా ఒక్క గజ సార్ ఇక్కడ అన్న కొంచెం సార్ ఇక్కడ ఒక నిమిషం సార్.
సైడ్ సైడ్ కొంచెం వెనకాలకు జరిగితే ఓకేనా? వచ్చే లోపల ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఎన్నో పనులు చేశారు మరియు ఈ సైన్స్ కోసం పూజ చేయడానికి సార్ వచ్చారు. పనులు ఎన్నో ఇచ్చారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమంలో ఆనందంగా ఈ రోజున మన భక్త మార్కండేయ దేవాలయం అభివృద్ధి పనుల భాగంగా వచ్చినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీ భక్త మార్కండేయ దేవాలయం పద్మశాలి సేవా సంఘం అంటే సార్కు మొదటి నుంచి ఇప్పుడే కాదు, దాదాపు సార్ ఎమ్మెల్యే కాకముందు నుంచే కూడా మన దేవాలయం మన సంఘం పైన చాలా దృష్టి సారించారు. మనందరికీ సపోర్ట్ చేసుకుంటూ సార్ ఎమ్మెల్యే కాకముందే మన దేవాలయం సంఘం కోసము 30 లక్షల రూపాయలను కవితమ్మ గారు మనకు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పేన కార్యవర్గంలో కూడా 10 లక్షల రూపాయలను నిధులను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి సార్ నేను కూడా ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాను, మరి నేనున్నప్పుడు ఫండ్ ఇవ్వాలి సార్ నేను అడిగితే, అంటే కానీ నీకు ఎంత ఫండ్ కావాలంటే అంత ఫండ్ తీసుకో, ముందైతే 5 లక్షలతో ఒక పని చేయండి అని చెప్పి ఈ 5 లక్షల రూపాయలు ముందే ఇవ్వడం. మొదటి నుంచి ఇప్పుడే కాదు, పద్మశాలిగా అభివృద్ధి కోసం సార్ ఎంతో కష్టపడుతున్నారు. ఎంతగానో ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారు. ఈ ప్రేమ అనురాగాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మా పద్మశాలి సేవా సంఘం తరఫున మరి కోరుకుంటున్నాం సార్. అలాగే ఇంకా కూడా నిధులు అవసరం. ఆ సారారం కోసము ఒక 5 లక్షల రూపాయలు మళ్ళీ మంజూరు ఇస్తే ఆ సారారం నిర్మాణం కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి దయచేసి అన్నదాన్ని ఇప్పుడు అడుగుతున్నారు. మరి అత్యంత పురాణ స్థలంలో ప్రసిద్ధి చెందిన మార్కండేయ గుడికి ఈరోజు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. మరి గతం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎన్నో పనులు ఈ జగిత్యాల్లో ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ఈ గుడి ఆ గుడి అని కాదు, ఏ గుడికైనా ఏ సంఘానికైనా అత్యంత నిధులు కేటాయించిన ఎమ్మెల్యే గారుగా ఎప్పటికీ నిలిచి ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి గతం నుంచి చూసుకుంటే ఇప్పటికీ లాస్ట్ టైం 40 లక్షలు, ఇప్పుడు 5 లక్షలతోటి గుడిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఇంకా కూడా చెందుతుంది. మరి ఎమ్మెల్యే గారు నిత్యం మనకి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే ఈ గుడికి సంబంధించిన మన అధ్యక్షులు గంగాధరన్న గారు కానీ వాళ్ళ కార్యవర్గ సభ్యులకు, అలాగే డిసిసి గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా గతంలో అభివృద్ధి జరిగిందంటే పార్టీలకు అతీతంగా వారు ఆనాటి ఎంపీ కవితతోటి ముందు తీసుకొచ్చి 40 లక్షల రూపాయల గ్రాంట్ పెట్టించడం జరిగింది. దానిలో అభివృద్ధి భాగంనే జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు కూడా. ఈనాడు కూడా ఈ అధ్యక్షులు వచ్చిన తర్వాత అభివృద్ధి చేయాలి, నేను వచ్చిన తర్వాత ఏ గ్రాంట్ పెట్టలేనా కోరంగానే నాకు వారు వినతి పత్రం ఇచ్చారు. ప్లీజ్ పెద్దన దగ్గరకు పోయి స్థానిక సభ్యులు విచారించనే వారు పెద్ద హృదయం చేసుకొని 5 లక్షల నిధులు కేటాయించడము, మళ్ళీ ఈరోజు వారి ఈ వేదిక పై నుంచి కోరంగానే రేపు భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు ఇస్తామని కోరడం వారి ఉదార స్వభావానికి ప్రతీక చెప్పక తప్పదు. వారు రాజకీయాలకు రాకముందు కూడా మన పద్మశాలి కుల బంధువులు పోయి ఆనాడు అడగంగానే వారిని కోరగానే ఉచిత హెల్త్ క్యాంపులు పెట్టిన గొప్ప వ్యక్తి మన సంజయ్ అని చెప్పక తప్పదు. అంటే చాలా క్యాంపులు పద్మశాలి కుల తరఫున కూడా వారు రాజకీయాలకు రాకముందు కూడా ఉచిత క్యాంపులు పెట్టి మన పద్మశాలి కుల బాంధవుల మన్నలను పొందిన మహోన్నతమైన వ్యక్తి
మన సంజయ్ అన్న చెప్పక తప్పదు. వారి తండ్రి గారికి కూడా ఏదైతే పద్మశాలి కుల బాంధవులతో ఆనాడున్న సిరపురపు గంగా పోషం కానీ, వనమల్ల లక్ష్మణ్ కానీ, మన హనుమల్ల కౌన్సిలర్ లింగన్న కానీ, వాళ్ళందరూ కూడా వారి సుపరిచితులు, వారి అడుగుజాడలు నడిచిన గొప్ప వ్యక్తులు మన పద్మశాలి కుల బాంధవులు. అంటే వీరికి సంబంధం పద్మశాలి కులంతో సంబంధం ఇప్పటిసరి కాదు, వాళ్ళ నాన్నకాలం నడిచిందే ఉందని చెప్పక తప్పదు. ఇటువంటి అభివృద్ధిలో భాగస్వామి అయినటువంటి పెద్దలు మనకు స్థానిక శాసనసభ ఉండడం గొప్పగా చెప్పక తప్పదు. దానిలో పడినే ఏదన్నా అభివృద్ధి కానీ పద్మశాలి కులం పెద్దది, ఓటర్ లిస్టులో కూడా పెద్ద సంఖ్య ఉన్నది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని రేపు భవిష్యత్తులో ఏది చేసినా కూడా పెద్ద మొత్తంలో శాంక్షన్లు ఇప్పించి అభివృద్ధికి పద్మశాలి సేవా సంఘం భక్త మార్కండేయ దేవాలయానికి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మార్కండేయ మందిరానికి రాగానే ఆహ్వానించి స్వాగతించి అక్కడ అమ్మవారి దగ్గర, మార్కండేయం దగ్గర, శ్రీరామచంద్రుని దగ్గర పూజలు జరిపించి ఈనాటి కార్యక్రమం చేయించిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా నిజంగా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు అన్న నందయ్య గారు చెప్పినట్టు పద్మశాలి కుల బాంధవులతోటి చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం. వారు కొంత మా నాన్నగారికి ఉండే అనుబంధాలు చెప్తే నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా అదే గడియారం కడ మార్కెట్ దగ్గర పెరిగాం కాబట్టి అందరితో కూడా చాలా అనుబంధం. దాంట్లో భాగంగానే అన్ని వర్గాల వారి మండలతో ఉండబట్టే వాళ్ళ జగిత్యాలలో 3 సార్లు కూడా నాకు మంచి రాజకీయంగా కూడా ఆదరణ లభించింది. 2 సార్లు గెలిచినా ప్రజల మధ్యలో ఉంటూ మరి ఇంతకుముందు చెప్పినట్టు అప్పటి ప్రభుత్వంలో అప్పటి నాయకురాలు కావచ్చు, మన ప్రస్తుత ఎమ్మెల్సీ రమణ గారు కావచ్చు, నేను కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఇక్కడ స్థానిక కౌన్సిలర్స్, ఇప్పుడున్న వివిధ కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు అందరితో కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయడం. అంతేకాకుండా అంతకంటే ముందే నందన చెప్పినట్టు మిత్రులు ఇంజనీర్ మహేందర్ గారు ఉన్నప్పుడు అప్పుడు హెల్త్ క్యాంప్స్ జరిగితే అప్పుడు సేవా సమితి తరఫున మా మిత్రుడు మా బాలాజీ సురేశ్వర వీళ్ళంతా సభ్యులు అప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలకు ఇక్కడ రావడం జరిగింది. ఆ భగవత్ సంకల్పం, మార్కండేయం దయ ఈరోజు జైత్యాల్లో ఇంకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను. ఆ చేతుల సందర్భంలో అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు జరుగుతాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా గుడి ముందట రోడ్డు, డ్రైన్ మంచిగా ఉండాలని ఆశించినాం. నిధులు పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు కూడా ఆచరణలోకి రాని పరిస్థితి. మా గంగాధర్ తాపకంటుండి నేనైనా ఏమైతలేవు పనులు. కొత్తగా మా పవిత్రమ్మ కౌన్సిలర్ గారైన చాలా రోడ్లు అక్కడ ఆ పక్కన చేసాం, ఈ సందులో వేసాం, కానీ డ్రైన్ అధ్వాన స్థితిలో ఉంది. మరి గంగాధర్ అదేవిధంగా మహేష్ ముందటికి వచ్చి కొందరు మెప్పించి వాళ్ళ డ్రైన్ కట్టడం. ఆ డ్రైన్కి కూడా అప్పుడు జ్యోతమ్మ గారు కూడా మున్సిపల్ చైర్మన్గా ఉండి తర్వాత మాజీ చైర్మన్గా వారు, అన్న భూషణం అన్న, అప్పుడున్న మాజీ కౌన్సిలర్స్ అందరం కూడా ఇక్కడ తిరిగి అసలు ఆ డ్రైన్ మంచిగా పెద్ద కడితే దానిపైన గోడ కూడా వస్తుందని ఆలోచన చేస్తే మన మహేష్ దగ్గర నుండి చేయించాడు. కొన్ని ఆటంకాలు వస్తుంటాయి అప్పుడప్పుడు. వెనక ముందు నేను చెప్పిన అది చేయిస్తేనే నువ్వు లీడరు, లేకుంటే నువ్వు కాదంటే అన్నా. మొత్తానికి కింద మీద పడ్డాడు. ఆ డ్రైన్ కట్టించింది. అలా డ్రైన్ పైన అద్భుతంగా గోడ అయింది. 70-80% మంచిగా రూపుదిద్దుకున్నది. ఆ గోడకు టైల్స్కు మళ్ళీ ఒక 5 లక్షలు కావాలంటే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 5 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. అంతకుముందు కూడా చాలాసార్లు కూడా మంజూరు ఇచ్చినాం. మళ్ళీ కూడా ఇంకా 5 లక్షలు కూడా మంజూరు చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మోరి కూడా అయిపోయింది. మోరి కూడా దాదాపు 10 లక్షల పైన నిధులు పెట్టాం. ఎంత రికార్డ్ అయిందో ఇంకా ముందుకు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే అడవ లక్ష్మణ్ గారు చెప్తారు 10 లక్షలు దాన్ని మంజూరు చేసినాం. అంటే ఈ రకంగా ఈ మార్కండేయ మందిరం ఇది ఒకవైపు సేవా కార్యక్రమాలు, రెండో వైపు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, మూడో వైపు పేదవాళ్ళకు పెళ్లిళ్ళు చేసే కార్యక్రమాలు, ఇటు భగవంతుని ఆశీస్సులు, ఇవన్నీ కూడా ఈ నిలయంలో జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంగణంలో ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న ఈ ప్రాంగణానికి కొంత నావంతుగా కూడా సేవ చేసే
భాగ్యం కల్పించిన ఆ మార్కండేయునికి, అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులందరికీ, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.